ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నారంట. ఆ కుమారులో ఒక కుమారుడు, పెద్ద కుమారుడేమో మంచిగా ఉన్నాడు. ఈ చిన్న కుమారుడు కొంచెం వేషాలు వేశాడు, అంటే కొంచెం లోకం వైపు ఆకర్షించబడ్డాడు. ఈ చిన్నవాడు ఎందుకు ఆకర్షించబడ్డాడు? ఈ పెద్ద బాధ్యత ఉన్నది. ఈ పెద్దగా ఏముండదు. ఈ చిన్నవాడికి అంత పెద్దోనికి ఫస్ట్ కాంచి పనులే. ఈ చిన్నోడికి ఏం పెద్ద పనులు అన్నమాట. ఎందుకంటే చిన్నోడు కదా, ముద్దుగా పెంచుకుంటారు అన్నమాట. చిన్నోడు కాదు, ముద్దుగా పెంచుకుంటారు వాడిని. ఈ పెద్దల్ని ఈయనకి అన్ని పనులు ఈయనకే. హల్లెలూయా. అన్ని ఈయనకే. పని చేసినా దెబ్బలే, పని చేయకపోయినా దెబ్బలే, మాట ఇన్నా దెబ్బలే, ఈనకపోయినా దెబ్బలే. పని ఈడే చేయాలి, తన్నులు ఈడ తినాలి, మాటలు ఈడే పడాలి. అన్ని పెద్ద ముందు ఫస్ట్ ఉన్నారు వాళ్ళకే. ఈ పెద్ద కుమారుడు తండ్రికి లోపడ్డాడు. కానీ చిన్న కుమారుడు అంట తన తండ్రి దగ్గరికి వచ్చి, నాకు రావాల్సిన మాట నాకు ఇవ్వు, నాకు రావాల్సిన మాట నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా, నేను నీ దగ్గర ఉండలేను, నేను నీతో నడవలేను, నేను వేరే వాళ్ళనుకుంటున్నా, నేను వేరుగా ఉండాలనుకుంటున్నా, కనుక నా మాట నాకు ఇవ్వు, నా మాట నాకు ఇవ్వని తండ్రిని అడిగాడంట. తండ్రి అంట ఏం మాట్లాడలేదంట. హల్లెలూయా. ఏం మాట్లాడలేదంట. ఏం మాట్లాడకుండా పిలిచి, కుమారులను పిలిచి చూడండి, పంచి ఇచ్చాడట. పంచి ఇచ్చిన తర్వాత కొద్ది రోజులకు అంత సమకూర్చుకొని జంప్ అయిపోయాడంట. హల్లెలూయా. అంటే కొద్ది రోజులు ఎందుకు పట్టింది అంటే, తండ్రి ఆస్తినంతటిని పంచి ఇచ్చిన తర్వాత ఎక్కడ పొలాలు ఉన్నాయి, ఎక్కడ బంగ్లాలు ఉన్నాయి, ఎక్కడ ఇళ్ళు ఉన్నాయి, ఎక్కడ ఏమున్నాయి అన్ని చూసుకొని, అన్ని మంచి రేటుకు అమ్ముకొని, అన్ని బ్యాంకులు వేసి పెట్టుకొని, అన్ని విధాలుగా అన్ని మొత్తం చెక్ చేసి పెట్టుకొని, ఆ తర్వాత మనోడు జంప్ అయిపోయాడు. తండ్రిని ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తండ్రిని ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, కానీ పెద్ద కుమారుడు అయితే అక్కడ ఉన్నాడు. ఈ పెద్ద కుమారుడు, పెద్ద కొడుకు అక్కడే ఉన్నాడు. కానీ చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు. కానీ చిన్న కుమారునికి ఒక్కొనికి పంచిచ్చాడా? లేదు, ఇద్దరికి పంచిచ్చాడు. అక్కడ చూడు, ఇద్దరు పంచిస్తే ఒక్కడికే. పన్నెండో వచ్చిన చదువమ్మా, అలా చూస్తావు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగక, అతడు వారికి తన ఆస్తిని పంచి పెట్టెను. అతడు అనగా తండ్రి వానికి అంటే ఇద్దరికి ఆస్తి పంచి పెట్టాడట. ఆస్తి ఇద్దరికి ఇచ్చాడు, ఒక్కరికి లేదు. ఎట్టు అడుగుతున్నాడు కదా, వాటర్ రావాలని చెప్పి ఆస్తి ఇద్దరికి ఇచ్చాడు, ఇద్దరికి ఇచ్చేసాడు. అయితే ఈ పెద్దవానికి ఇచ్చిన ఆస్తి ఆ వాట తిరిగి మరలా తండ్రికి ఇచ్చేసి, తండ్రిని కనిపెట్టుకుని తండ్రి దగ్గర కూర్చున్నాడు. ఈ చిన్నవానికి ఇచ్చిన ఈ ఆస్తి, ఈ డబ్బు, ఈ మొత్తం పోగేసుకొని జంప్ అయిపోయాడు. చూడండి, ఆస్తి పెద్దోనికి దండిగా వస్తుందా, చిన్నోనికి దండిగా వస్తుందా? పెద్దోనికి ఎక్కువ ఇస్తారా, చిన్నోనికి ఎక్కువ ఇస్తారా? హల్లెలూయా. పెద్ద కొడుకు ఎక్కువ ఆస్తి ఇస్తారా, చిన్న కొడుకు ఎక్కువ ఇస్తారా? పెద్ద కొడుకు ఒక భాగమా 2 భాగాలు ఎగస్ట్ ఇచ్చేది. హల్లెలూయా. ఏమ్మా ఇప్పుడు చూడలేదా మీరు? పెద్ద కొడుకు ఎగస్ట్ ఇస్తారా, ఇయ్యరా? ఒకవేళ మీకే ఒక 5 ఎకరాల పొలం ఉందనుకోండి, 3-4 కొడుకులు, పెద్ద కొడుకు ఎగస్ట్ ఇవ్వరా? పంచి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. వాట 2వ వాట, 3వ వాట, 4వ వాట, ఎన్ని వాటలు వచ్చాయి అన్ని వాటల్లో ఎగస్ట్రా పెద్ద కొడుకు ఇవ్వాల్సిందే. అలాగున పెద్ద కొడుకు ఎక్కువ వాట వచ్చింది, ఎక్కువ ఆస్తి వచ్చింది. అయితే ఎక్కువ ఆస్తిని, ఎక్కువ వాటను అంతటిని తీసుకెళ్లి తండ్రి పాదాల చెంత వేశాడు. నాకెందుకు తండ్రి, నాకెందుకయ్యా? నువ్వు నాకుంటే చాలు కదా, నువ్వే నాకు పెద్ద ఆస్తి, నువ్వే నాకు చాలయ్యా, నాకెందుకు నీ ఆస్తి, నాకెందుకు, నువ్వు ఉంటే చాలు, నాకు వద్దు అంటే, లేదు కుమారుడా, నీ సహోదరుడు అడిగాడు, నీ సహోదరునికి ఇచ్చి నీకు రావాల్సింది కూడా నీకు నేను ఇవ్వటే నాకు న్యాయం. తండ్రిగా నాకు బాధ్యత నేను చేయాలి, కనుక నేను ఇవ్వడం నా పని, దాన్ని ఎలా ఉంచుకుంటాననేది నీ పని అని చెప్పి ఈ తండ్రి కొడుకు 1 వాట ఇచ్చాడు, చిన్న కొడుకు 1 వాట ఇచ్చాడు, పెద్ద కొడుకు 2 వాటలు ఇచ్చాడు.
ఈ పెద్ద కొడుకు ఇచ్చిన 2 వాటలు తెచ్చి కాళ్ళ దగ్గర వేశాడు, తండ్రి కాళ్ళ దగ్గర వేశాడు. ఈ చిన్న కొడుకు ఇచ్చిన 1 వాట తీసుకొని జంప్ అయ్యాడు. హల్లెలూయా. దండిగా ఉన్నవాడు, అభిషేకం కలిగిన వాడు, అతడు ఎగిసిపడడు. దండిగా ఉన్నవాడు ఎప్పుడు ఎగిసిపడడు. హోదా కలిగిన వాడు, పేరు కలిగిన వాడు, డబ్బు కలిగిన వాడు ఎప్పుడు ఎగిసిపడడు. ఏం లేని ఒక్కడే ఎగిసిపడేది. ఈడే కొంచెం ఓవరాక్షన్ చేస్తాడు అనమాట. ఈ కొడుకు, చిన్న కొడుకు మొత్తం ఆస్తి అంతా తీసుకొని జంప్ అయిపోయాడు. హల్లెలూయా. ఆస్తి మొత్తం తీసుకొని జంప్ అయిపోయి ఎక్కడికి వెళ్ళాడు? విదేశాలకు వెళ్ళాడు. ఇప్పుడు డబ్బు ఖర్చు అవ్వాలి కదా. విదేశాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆస్తి అంతా పాడు చేసుకొని ఇక తినడానికి కూడా దిక్కు లేని స్థితికి వచ్చేసాడు. హీనమైన స్థితికి వచ్చాడు. తినడానికి కూడా దిక్కు లేని స్థితికి వచ్చాడు. అంత హీనమైన స్థితికి వచ్చి, ఎంత హీనమైన స్థితికి వచ్చాడంటే చూడండి ఒకసారి, అక్కడే 14 వచ్చింది. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశ పడెను, కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. హల్లెలూయా. నోట్ దిస్ పాయింట్. లాస్ట్ కంట ఎంత దిగజారాడంటే, పందుల దగ్గరికి వచ్చి పందులు తినే పొట్టన తిందామని అంత స్థితికి దిగజారాడంట. కానీ దీనికంట ఎవడును ఆ పందులు తినే పొట్టు కూడా కొంచెం కూడా వేయలేదంట. పొట్టు కూడా పుట్టలేదంట. అంటే ఎంత స్థితికి దిగజారాడు. పందుల దగ్గరికి వచ్చాడు. పంది దేనికి సాదృశ్యం? పంది శపించబడిన దానికి సాదృశ్యం. అంటే శపించబడిన స్థితికి వచ్చాడు. ఏమీ తినడానికి కూడా లేని అంత దరిద్ర స్థితికి వచ్చేసాడు. దరిద్ర స్థితికి వచ్చేసి అప్పుడు అనుకున్నాడు, తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్తే పోయింది కదా. అక్కడ చాలా మంది పనివాళ్ళు ఉన్నారు. తిరిగి మరలా నేను నా తండ్రి దగ్గరికి వెళ్తే సరిపోతుంది కదా. తిరిగి మరలా నా తండ్రి దగ్గరికి వెళ్తే బాగుంది కదా అని అనుకొని ఆ తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు. వెళుతూ ఉండగా ఆ తండ్రి అంట దూరం నుంచి చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడంట. హల్లెలూయా. దూరం నుంచి చూసి పరిగెత్తుకుంటూ వచ్చి వాటేసుకొని ముద్దు పెట్టుకున్నాడంట. ఎంత ప్రేమ కదా తండ్రిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముద్దు పెట్టుకొని వారిని అంతా ఇంట్లోకి తీసుకెళ్లాడంట. ఆ అబ్బాయిని, ఆ తప్పిపోయిన కుమారుణ్ణి తీసుకొని ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఇక తప్పిపోయిన కుమారుడు ఎవరు? హల్లెలూయా. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఎవరు? క్రైస్తవులా? అన్యులా? దేవుని నమ్ముకున్నాడా? దేవుని నమ్ముకున్నాడా? మందిరానికి వస్తూ దేవుని గాయపరిచేవాడా? లోకమా? ఇశ్రాయేలు ప్రజల, యూదుల? తప్పిపోయిన కుమారుడు ఎవరు? హల్లెలూయా. చెప్తారా? చాలా మంది చెప్పంగా మీరు ఈ వాక్యాన్ని వినింటారు. అయితే క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఎవరు? సంగమా? క్రైస్తవుల? అన్యుల? ఇశ్రాయేలు ప్రజల? యూదా ప్రజల? ఎవరు చెప్తారు? ఎవరన్నా? మీరు చాలా సార్లు వాక్యం వినింటారు, తప్పిపోయిన కుమారుడు. నాకు డౌట్ వచ్చింది, ప్రభు ఈ వాక్యం చెప్పు నువ్వు అన్నప్పుడు నేను అడిగా. నాకు డౌట్ వచ్చింది నేను ధ్యానిస్తున్నప్పుడు, తప్పిపోయిన కుమారుడు ఎవరు ప్రభువా? ఇప్పుడు సంఘానికి వచ్చే వాళ్ళకి అందరికీ, సంఘానికి వస్తున్నా అంటే నీ దగ్గరికి వస్తున్నారు, దేవుని నమ్ముకొని బాప్తిసాలు తీసుకొని మహాపరిశుద్ధులుగా బ్రతుకుతున్నారు. ఈ మహాపరిశుద్ధులకి వాక్యం అవసరం లేదు కదా ప్రభువా? ఎవరు ప్రభువా అని దేవుణ్ణి క్వశ్చన్ వేశా. దేవుణ్ణి అడిగా, ఎవరు ఈ తప్పిపోయిన వారు? హల్లెలూయా. ఎవరు? బాప్తిసం తీసుకున్నలా? ఇశ్రాయేలు ప్రజల? అన్య ప్రజల? వేరే కులస్తుల? వేరే మతస్థుల?
ఎవరు? హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. ఎవరు? పోదాం బిగ్గరగా చప్పట్లు కొట్టాలి బిగ్గరగా. ఎవరు? ఎవరంటారు? చెప్తారా త్వరగా? సంఘమే నవ చేస్తారా? దేవుణ్ణి నమ్ముకొని బాప్తిసం తీసుకొని దేవునికి దూరం అయిపోయిన వారే అని అంటారా? అన్నో చేస్తాను. ఎవరు కాదా? బాప్తిసం తీసుకొని దేవునికి దూరంగా బ్రతికే వాళ్ళైనా తప్పిపోయిన కుమారులు అంటారా? ఒకవేళ వాళ్ళే అన్నీ చేస్తారు కాదా? ఇజ్రాయేల్ ప్రజల చెప్తారా మీరు? ఎవరైనా? ఎవరు? నేనా? ఎవరట? యోసేపు. ఇక నేను యోసేపు సంగతి ఎత్తలేదు కదా. ఎవరు చెప్తారా? ఎవరన్నా? తప్పిపోయిన కుమారుడు వాక్య ఇన్నోళ్ళు ఏం పర్లేదు ఎత్తలేదు. ఎంతమంది ఉన్నారు? మిగతా వాళ్ళకి లేదా? బొమ్మ చర్చికే ఉండదా మీరు? అసలు మందిరం ముఖమే చూడలేదా ఏంది మీరు? హల్లెలూయా. చూడలేదా మీరు మందిరం ముఖాలు? సరే, ఈ మధ్య కాలంలో నేను బాప్తిసం ఇచ్చిన బిడ్డలంటే పోలేదు అనుకుందాం. వాళ్ళకి నేను ఇచ్చేవాళ్ళు నేనే చెప్పాలి వాక్యం. మిగతా వాళ్ళు ఏమైంది? మీరు కూడా ఇల్లేదా వాక్యం? ఇల్లేదా వాక్యం? తప్పిపోయిన కుమారుడు బాప్తిసం తీసుకున్నారంట. ప్రసన్న చేస్తుంది ఇజ్రాయేల్ ప్రజలు ఒకరు. మిగిలింది ఎవరు? అన్య ప్రజలు, అన్యజనులు అంటారా? అన్యజనులు అన్న అన్నవా చేతండి. ఏదని చేతట్లేదండి మీరు చెయ్యెత్తి నాకు రెస్పాన్సిబుల్ ఇవ్వలేదు అనుకోండి, ఈరోజు ఖచ్చితంగా అవి చేసటయ్యా. చెప్పండి ఎవరు? నేను చెప్పిన అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఉపమాన రీతిగా చెప్తున్న ఆ తప్పిపోయిన కుమారుడు ఎవరు? హల్లెలూయా. కాంతికైన మాట ఏంటి అంటే, అందరూ నా చేతికి చెప్తున్నారు కానీ ఈ వంట చేసే వాళ్ళు దొరకట్లేదు నాకు. హల్లెలూయా. ఈ ఆదివారం వీళ్ళు దొరకరు, ఎదురుగా ఉండరు. వీళ్ళు అందరు దొరుకుతారు ఎదురుగా, అందరు క్వశ్చన్ వేస్తా కానీ వీళ్ళకి మాత్రం క్వశ్చన్ ఏది కుదరట్లేదు. ఆ వంట చేసే వాళ్ళు ఎక్కడున్నారో చెప్పరమ్మా మీరన్నా? వాళ్ళు మాత్రం తప్పించుకొని నవ్వుతా ఉంటారు బాగా. మేము తప్పించుకున్నాం బాగా సేఫ్టీ కానీ. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమ్మా చెప్తావు నువ్వు? సంగమా పడిపోయిన వాళ్ళ ఈ బాప్తిసం తీసుకొని పడిపోయిన వాళ్ళంట. వీళ్ళేందమ్మా? ఈ తప్పిపోయిన కుమారుడు ఎవరు? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ తప్పిపోయిన కుమారుడు ఎవరంటే మనకు బైబిలే వాక్యం. బైబిలే సమాధానం చెప్పాలి, దేవుడే సమాధానం చెప్పాలి. ఈ తప్పిపోయిన కుమారుడు ఎవరో బైబిలే వాక్యమే మనకు సమాధానం చెప్పాలి. నీ మాట నా మాట కాదు, కానీ బైబిలే సమాధానం చెప్పాలి. అయితే ఈ తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు. తప్పిపోయి అంత తిరిగి లాస్ట్ కు ఎవరు పట్టించుకోలేదు. ఈ తప్పిపోయిన కుమారుణ్ణి ఎవరు దగ్గర తీయలేదు. ఇతడు తినడానికి తిండి లేని దీన స్థితికి వచ్చాడు. వచ్చేసి నా తండ్రి దగ్గరికి వెళ్తే బాగుంది కదా అనుకొని వచ్చాడు. వచ్చి నా మరుక్షణమే తండ్రి ఎదురెక్కిపోయి రొమ్ములకు ఇలా ఆనుకొని ఇలా ముద్దు పెట్టి దగ్గర తీసుకొని ఇంట్లో చేర్చుకున్నాడు. అయితే ఈ తప్పిపోయిన కుమారుడు ఎవరి గురించి ఆయన ఉపమాన రీతిగా చెప్తున్నాడు? ఎందుకు ఆయన ఉపమాన రీతిగా చెప్తున్నాడు? ఎందుకు ఆయన ఈ చెప్పాల్సి వచ్చింది మాట? ఈ కథ చెప్పాల్సి వచ్చింది? ఈ ఉపమానం ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆయన? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే చూడండి, ఒక వండర్ఫుల్ మాట మీకు చూపిస్తా. ప్రసంగి గ్రంథం పేజీ నంబర్ 562. ప్రసంగి గ్రంథం పేజీ నంబర్ 562, 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథం పేజీ నంబర్ 562, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, పేజీ నంబర్ 562, 12వ అధ్యాయం 7వ వచనం. చదవమ్మా. మన్నైనది
వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థమే. ఏంటంట? మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. హల్లెలూయా. ఇక్కడ మనకు రెండు భాగాలు కనిపిస్తున్నాయి. అంటే రెండు భాగాలు ఏంటి అంటే, ఇక్కడ శరీరము, రెండోది ఆత్మ. శరీరము ఆత్మ అంటే ఈ శరీరము ఒక పార్టు, లోపల ఉన్న ఆత్మ ఒక పార్టు. ఈ లోపల ఉన్న ఆత్మ పని చేయడానికి, ఈ లోకంలో మనిషి కదలడానికి, మనిషికి వివేకం కావడానికి, మనిషి ఉండడానికి, జీవించడానికి ఈ ఆత్మ ఈ శరీరానికి అవసరం. అయితే ఇక్కడ రెండు వేరైపోయాయి. ఒకటి శరీరము, రెండు ఆత్మ వేరైపోయింది. అయితే శరీరం ఎక్కడి నుంచి వస్తుందంట? శరీరం అంట మట్టిలోంచి వస్తుందంట. శరీరము భూమి నుంచి వస్తుందంట. శరీరము మట్టిలోంచి పుడుతుందంట. శరీరము మట్టిలోంచి వచ్చింది కనుక ఈ శరీరం తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతుందంట. శరీరం మట్టిలో కలిసిపోతుంది. శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. శరీరం మట్టిలో సమాధి చేయబడుతుంది. కానీ ఈ ఆత్మ అంట తిరిగి మరలా, హల్లెలూయా, తిరిగి మరలా. ఉందే లేదా అక్కడ? ఆ మాట ఉందా లేదా? ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా 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 పోవును. హల్లెలూయా. మరలా అంటే దాని అర్థం ఏంటి? మరలా అంటే రెండోసారి, లేదా అది మరలొచ్చావా నువ్వు, వీళ్ళు మరలొచ్చారా, ఈమె మరలొచ్చింది అంటాం కదా. అంటే మరలొచ్చింది, మరలా వచ్చిందంటే ఇదివరకు ఒకసారి వచ్చి వెళ్ళాడని. అంటే మరలా దేవుని యొద్దకు వెళ్తుందంటే అక్కడి నుంచి వచ్చింది, ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది. తిరిగి మరలా దేవుని యొద్దకు చేరుకోవాలంట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు తిరిగి మరలా దేవుని యొద్దకు చేరుకోవాలి అంటే, ఇప్పుడు దేవుని యొద్దకు చేరుకోవాలంటే ఏం చేయాలి? ఈ దేవుని దగ్గర నుంచి వచ్చింది, తిరిగి మరలా దేవుని చేరుకోవాలి. ఈ శరీరం అంటావా? ఈ శరీరాన్ని సుఖపెడుతున్నావే, ఈ శరీరానికి కావాల్సినవన్నీ ఇస్తున్నావే, ఈ శరీరం కోసం అడ్డమైన తూచ్చమైన పనులు చేస్తున్నావే, ఈ శరీరం కోసం, ఈ శరీరాన్ని సుఖపెట్టడం కోసం, ఈ శరీరం కోసం పనికి మాలిన పనులను చేస్తున్నావే. ఈ శరీరం అంట ఒక రోజు మట్టిలో కలిసిపోతాదంట. ఎందుకంటే ఇది వచ్చింది మట్టిలో నుంచే, ఇది వచ్చింది భూమిలో నుంచే, ఇది తయారవుతుంది భూమిలోనే. భూగర్భంలో తయారవుతుందంట ఈ శరీరం. భూగర్భంలో తయారు చేయబడి, భూగర్భంలో రూపించబడి, భూగర్భంలో దీనికి ఒక పోలికగా చేయబడి, భూగర్భంలో నుంచి దేవుడు తీసి దేవుడు తల్లి గర్భంలో వేస్తున్నాడంట. హల్లెలూయా. ఇంతవరకు చెప్పా ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, శరీరం ఎక్కడి నుంచి తయారవుతుంది, ఇదివరకు చెప్పే ప్రసంగంలో. మళ్ళీ ఇప్పుడు రెఫరెన్స్ ఇవ్వడం సమయం లేదు కనుక చెప్తున్నాను. ఈ శరీరం అంట భూమిలోంచి వచ్చిందంట. ఇది భూమిలోంచి వచ్చింది, భూమిలోంచి తిరిగి వెళుతుంది. అందుకే చాలా మంది అన్యజనులు అంటారు భూమాత అని. భూతల్లి, భూమాత, భూతల్లి, భూదేవి అంటే ఎలా వచ్చింది తల్లి అంటే, మనము భూమిలోంచి వస్తున్నామని, భూగర్భంలో నుంచి మనం వస్తున్నామని మన ఆది పితరులు, ఆది మహర్షులు, గొప్ప గొప్ప వారంతా మన భారతదేశంలో, ఈ హైందవ దేశంలో వారు కనుక్కున్నారు. మనం ఎక్కడి నుంచి వస్తున్నామంటే మనం భూమిలోంచి వస్తున్నాము. అంటే భూమి మనం కంటుంది. అంటే భూమిలోంచి వస్తున్నాము, తిరిగి మరలా భూమిలోకి వెళ్తున్నాము. మనం భూమిలో నుంచే తయారవుతున్నాము, తిరిగి మరలా భూమిలోకి వెళ్తున్నాం. కనుక భూమాత మనకు తల్లి అని మహర్షులు రాశారు గ్రంథాలు. దాన్ని బట్టే భూతల్లి, 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 భూమాత, భూదేవి. హల్లెలూయా. అంటే మనం భూమిలోంచి వస్తున్నాము, భూమిలోకి వెళ్ళిపోతున్నాం కనుక భూమిని ఒక తల్లిగా వర్ణించారు. కానీ భూమాత, భూదేవి దేవత కాదు, దేవుడు కాదు, ఒక తల్లిగా వర్ణించారంటే ఒక తల్లిగా ఎందుకు వర్ణించారంటే, భూమిలోంచి వస్తున్నాం, తిరిగి మరలా భూమిలోకి వెళ్ళిపోతున్నాం. అందుకే
అందుకే భూమాత, భూతల్లి, భూదేవి అని మన భారతదేశంలో అలా వర్ణించారు. అంటే మనం భూమిలోంచి వస్తున్నాం, తిరిగి భూమిలోకి వెళ్ళిపోతున్నాం. ఆత్మ మాత్రం దేవుని దగ్గర నుంచి వచ్చింది, అది మరలా తిరిగి దేవుని దగ్గరికి చేరుకుంటుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అయితే మన అడ్రస్ కావాలి. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన ఆ పదానికి మీనింగ్ మనకు బయటికి రావాలి. ఇప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం మనసు పెట్టండి, కొంచెం దెప్తుగా వస్తా. తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన వాడెవడు? ఈ తప్పిపోయిన కుమారుడు ఎవడు? కొంచెం దెప్తుకు వెళ్దాం. మన ఇప్పుడు శరీరం భూమి నుంచి వచ్చింది, ఆత్మ దేవుని దగ్గరకు వచ్చింది, తిరిగి మరలా అది దేవుని దగ్గర చేరుకున్నది. శరీరం భూమిలోంచి వచ్చింది కనుక తిరిగి మరలా శరీరంలో భూమిలోకి వెళ్ళిపోయింది. అయితే దేవునికి దూరం అయిపోయిన వాడు, తండ్రికి దూరం అయిపోయిన వాడెవడు? తండ్రికి దూరంగా ఉన్నవాడెవడు అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి మరొక మాట, మొదటి యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక 2:2 అంటే 3:2, పేజీ నెంబర్ 3:2, 222 పేజీ నెంబర్ 1 యోహాను రాసిన పత్రిక. బైబిల్ వాళ్ళు తీయండి. 1 యోహాను రాసిన పత్రిక, పేజీ నెంబర్ 222, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే, ఆజ్ఞ అతిక్రమమే పాపం అంట. పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞనంట తిరస్కరిస్తున్నాడంట. ఆజ్ఞను తిరస్కరించేవాడు అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపం అంట. ఇప్పుడు పాపం చేసిన వాడు పాపం చేస్తూ పాపంలో ఉంటూ పాపం చేసిన వాడు దేవునికి ఎంత మాత్రం దగ్గరగా ఉండలేడు, దేవునితో ఎంత మాత్రం ఉండలేడు, దేవునికి ఎంత మాత్రం దగ్గర కాలేడు, దేవుడిచ్చే అద్భుతాలు, దేవుడిచ్చే స్వస్థతలు పొందుకోలేడు. ఎందుకంటే వీడు పాపంలో ఉన్నాడు, వీడు పాపంలో పొర్లుతున్నాడు, వీడు పాపంలో పంది పొర్లుతూనే ఉన్నాడు. ఈ పాపంలో ఉన్నవాడు దేవునికి దూరంగా ఉంటాడు తప్ప దేవునికి దగ్గర కాలేడు. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఆజ్ఞ అతిక్రమం పాపం. ఈ పాపం చేసిన వాడు దేవుని ఆజ్ఞను, దేవుని వాక్యాన్ని తిరస్కరించిన వాడు, దేవుని వాక్యాన్ని కాళ్ళతో తొక్కిన వాడు, లోకాన్ని ప్రేమించిన వాడు, లోకాన్ని అత్తుకున్నవాడు, పాపం చేసిన వాడు దేవునికి దగ్గర కాలేడు, దేవునికి దగ్గరగా ఉండలేడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు, దేవుని ఆజ్ఞను తోసివేశాడు, తండ్రి ఆజ్ఞను తోసివేశాడు, తండ్రి ఆజ్ఞను తిరస్కరించాడు, తండ్రి నుంచి వేరయ్యాడు. అక్కడ ఆ కుమారుడు తండ్రి నుంచి వేరయ్యాడు, ఇక్కడ ఈ కుమారులు తండ్రి నుంచి వేరవుతున్నారు. దేవుని నుంచి పాపం చేసి దేవుని నుంచి రావాల్సిన మహిమను, దేవుళ్ళో ఉన్న శక్తిని, దేవుళ్ళో ఉన్న మహిమను, దేవుళ్ళో ఉన్న తేజస్సును పొందుకొని ఈ లోకంలో జ్యోతుల వల్ల బ్రతకాల్సిన వాడు దేవునికి దూరం అయిపోతున్నాడు, దేవునికి దూరంగా బ్రతుకుతున్నాడు. ఎందుకంటే అతిక్రమించాడు, ఆజ్ఞను తిరస్కరించి పాపం చేసి దేవునికి దూరం అయిపోయాడు. అక్కడ ఆ కుమారుడు ఎలా దూరం అయిపోయాడో ఇక్కడ ఆజ్ఞను అతిక్రమించి దేవునికి దూరం అయిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్య ప్రకారం తప్పిపోయిన కుమారుడు ఎవరంటారు? హల్లెలూయా. ఎవరు ఎవరు ఎవరు? నేను 2 రెఫరెన్స్ చూపించా. ఎక్కడి నుంచి వచ్చాము, తిరిగి అక్కడికి వెళ్ళిపోయాం. మట్టి
మట్టిలోంచి వచ్చాం కనుక శరీరం మట్టిలోకి వెళ్ళిపోయింది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. అది ఇక్కడ ఏ భేదం లేదు, అందరు పాపం చేశారు, ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారని చెప్తున్నాడు. అయితే పాపం చేసిన వాడెవడు? బాప్తిసం తీసుకొని దేవుణ్ణి మోసం చేసిన వల్ల, ఆ దేవుణ్ణి ఎరగక వాళ్ళకి ఇష్టం వచ్చిన భక్తి చేసుకుంటూ, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా విగ్రహారాధన చేసుకుంటూ నిజమైన దేవుణ్ణి మర్చిపోయి దేవునికి దూరంగా బ్రతికే వల్ల, లేకపోతే ఇజ్రాయేలు ప్రజల, యూదుల, లేకపోతే సంగమా? ఇక తప్పిపోయిన కుమారుడు ఎవరు? హల్లెలూయా. ఎవరంటారు? ఎప్పుడైనా చెప్తారా? గట్టిగా ఒకసారి బిగ్గర చప్పలు కొట్టాలి. హల్లెలూయా. బిగ్గర కూడా చప్పలు కొట్టాలి, బిగ్గర. ఐదో అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, పేజీ నంబర్ 136. పేజీ నంబర్ 136, పేజీ నంబర్ 136, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగు ప్రవేశించను, అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ. ఇప్పుడు ఇక్కడ మరణం అందరికి వచ్చేసిందంట. అంటే ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోకి ఏలాగు ప్రవేశించను, అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణం వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి దూరం చేసేది ఏది? ఒక మాట, దేవునికి దూరం చేసేది ఏది? అసలు దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఎలా ఉన్నాడు అంటే బైబిల్ చెప్తుంది, దేవుడు పరిశుద్ధుడు అంట. దేవుడు పరిశుద్ధుడు. దీవారాత్రులు రాత్రి పగలు మానక యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కొన్ని కోట్ల దేవదూతల చేత ఆయన నిత్యం అమరత్వంలో మహామహిమలో ఉన్నాడు ఆయన. అంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడైనప్పుడు దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళు పరిశుద్ధం ఉండాలి. ఈ పరిశుద్ధత లేకుండా, పరిశుద్ధతను విడిచిపెట్టి దేవునికి వేరైపోయే వాళ్ళందరూ పాపం చేసిన వారు. ఒక మనుషుని ద్వారా లోకంలోకి పాపం వచ్చేసిందంట. ఒక మనుషుని ద్వారా పాపం లోకంలోకి వచ్చేసి, ఆ పాపం ద్వారా మనుషులందరూ పాపంగా ఎంచబడ్డారంట. ఆ పాపం ద్వారా మరణము వచ్చేసిందంట. హల్లెలూయా. ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది. అంటే మనిషి పాపం చేసి దేవునికి దూరం అయిపోతున్నాడు. మనిషి పాపంలో బ్రతుకుతూ దేవునికి దూరం అయిపోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనిషి పాపం చేసి దేవునికి దూరం అవుతున్నాడు. మనిషి పాపంలో బ్రతుకుతూ దేవునికి దూరం అయిపోతున్నాడు. ఒక మనిషి ద్వారా, అంటే ఆదాము ద్వారా, అందరికి పితరుడైన ఆదాము ద్వారా, ఆ ఆదాము ద్వారా ఈ లోకంలోకి పాపం వచ్చేసింది. ఈ లోకంలోకి పాపం వచ్చేసింది. ఈ పాపాన్ని సపోర్ట్ చేసుకొని ఈ పాపము ద్వారా మరణం వచ్చేసింది లోకంలోకి. హల్లెలూయా. ఎలా మరణం వచ్చిందంటే, ఆదాముకు ఒక మాట చెప్పాడు దేవుడు, ఆదాము ఇది నువ్వు చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దని దేవుడు ఆజ్ఞ వేశాడు. ఆజ్ఞను తిరస్కరించాడు కనుక ఆజ్ఞ అతిక్రమమే పాపమైంది. ఎప్పుడైతే ఆజ్ఞ తిరస్కరించాడో, ఎప్పుడైతే పాపం చేశాడో, ఆ పాపం ద్వారా లోకంలోకి మరణం వచ్చేసింది. పాపం ద్వారా, మరణం ద్వారా మనిషి దేవునికి దూరం అయిపోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇందులో క్రైస్తవుడు అని చెప్పడానికి లేదు, ఇందులో ఇశ్రాయేలు ప్రజలు చెప్పడానికి వీల్లేదు, ఇందులో అన్యుడని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతి మనిషి మట్టిలోంచి వచ్చాడు. ప్రతి మనిషి మట్టిలో తయారు చేయబడ్డాడు. ప్రతి మనిషి భూగర్భంలోంచి వచ్చాడు.
ప్రతి ఒక్కరు భూమి నుంచి వచ్చాడు. ప్రతి ఒక్కరి ఆత్మ దేవుని దగ్గరకు వచ్చింది, తిరిగి మళ్ళా దేవుని చేరుకుంటుంది. కనుక ప్రతి ఒక్కరు దేవుని పిల్లలే, ప్రతి ఒక్కరు దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళే. వీడు అన్యులని లేదు, ఇశ్రాయేలు లేదు, క్రైస్తవులు లేదు, సంఘమని లేదు, వాడని వీడని ఎవ్వరు లేడు. అందరూ దేవుని పిల్లలే. అందరికీ దేవుడు ఒక్కడే, అందరికీ తండ్రి ఒక్కడే, అందరికీ రక్షకుడు ఒక్కడే, అందరికీ సృష్టికర్త ఒక్కడే. ఆ ఒక్కరికి వేరైన ఆ తప్పిపోయిన కుమారుని దేవుడు పిలుస్తున్నాడు. నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారా? ఎన్నాళ్ళు పాపంలో బతుకుతావు? ఎన్నాళ్ళు నాకు దూరం అయిపోతావు? ఎన్నాళ్ళు సత్యమై ఉన్న నాకు, జీవమై ఉన్న నాకు, మార్గమై ఉన్న నాకు, దేవుణ్ణైన నాకు ఎన్నాళ్ళు నువ్వు దూరంగా బ్రతుకుతావు? ఎన్నాళ్ళు దూరంగా ఉంటావు? ఎన్నాళ్ళు వేరైపోతావు? రాని సర్వలోకానికి దేవుడు ఈల కొట్టి పిలుస్తున్నాడు. నాకు వేరైపోయిన లోకమా, నాకు వేరైపోయిన సంఘమా, నాకు వేరైపోయిన ప్రజలారా, మిమ్మల్ని పిలుస్తున్నారండి. మీకు దేవుడను నేనే, రక్షకుడు నేనే, మార్గము నేనే, జీవము నేనే, సర్వాధికారి నేనే, సర్వ సంపద కలిగిన దేవుడను నేనే. నా యొద్దకు రా, నా యొద్దకు రా, రా రా అని పిలుస్తున్నాడు ఆయన. సర్వలోకాన్ని పిలుస్తున్నాడు ఆయన. ఈ లోకమంతా దేవునికి దూరం అయిపోయింది. మనుషులంతా దేవునికి దూరం అయిపోయారు. మనుషులంతా దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. అందరూ దూరం అయిపోయారు. అందరూ పాపం చేశారు. అందరూ దేవుని మహిమకు వేరైపోయారు. మనిషి దేవుణ్ణి చేరుకోవడానికి ఇష్టపడట్లేదు. మనిషి దేవుణ్ణి ప్రేమించడానికి ఇష్టపడట్లేదు. మనిషి దేవునితో సహవాసం చేయడానికి, స్నేహం చేయడానికి, దేవునితో మాట్లాడడానికి, దేవునితో ఉండడానికి మనిషి ఇష్టపడట్లేదు. మనిషి లోకాన్ని కోరుకుంటున్నాడు, సంపదను కోరుకుంటున్నాడు, డబ్బును కోరుకుంటున్నాడు, సుఖాన్ని కోరుకుంటున్నాడు. పాపపు మత్తులో దేవునికి దూరం అయిపోయాడు మనిషి. దేవునికి దూరం అయిపోయిన ఈ సర్వలోకానికి ఆయన ఈల కొట్టి కేక వేస్తూ పిలుస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడా రా, రా 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 రా. సర్వలోకానికి ఆయన చెప్తున్నాడు, తప్పిపోయిన కుమారుడా రా, రా. నీకోసం చూస్తున్నాను రా, నేను నీకోసం చూస్తున్నాను రా, నీకోసం చూస్తున్నారా?
నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతిని నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి స్నేహితుడనైతిని ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి వారసుడనైతిని ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందెదా నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే
పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును.